హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి వాయిస్ ఏమో నాది వినిపిస్తుంది వంటగదిలో మనుషులు వేరేగా కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? వీడియో తీసేదేమో నేను, వంట చేసేదేమో బావ మరదలిద్దరూ కలిపి వంట చేస్తున్నారు. అంటే మా వారు, మా చెల్లి కలిపి వంట చేస్తున్నారు. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? చూసేయండి. యాక్చువల్‌గా ఇదొచ్చేసి చాలా డేస్ అయిందనమాట ఈ వ్లాగ్ తీసి. నేను పోస్ట్ చేయలేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు నా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. నేను రెగ్యులర్‌గా ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం అది కాబట్టి మీషో అప్డేట్స్ అవి ఇస్తూ ఉన్నాను. అందుకని చెప్పి ఈ వీడియో అనేది కొంచెం లేట్ అయిందనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బావ మరదలు ఇద్దరూ కలిపి వంట చేస్తున్నారు. అది కూడా చేపల కూర, చేపల ఫ్రై. అండ్ మనకి చేపలో వచ్చేసి సన్ ఉంటుంది కదా, అది దాన్ని అట్టు కింద వేస్తున్నారనమాట. ఈరోజు వంట ప్రోగ్రామ్ అంతా వాళ్ళది. రీజన్ ఏంటి అంటే కనుక రీజన్ ఏమీ లేదు. వాళ్ళు చెల్లి వచ్చినప్పుడల్లా వాళ్ళిద్దరు అలా కలిసి వంట చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నా హ్యాండ్ కూడా పడిపోయాను. హ్యాండ్ అనేది నొప్పి పట్టింది. ఇంకా నేను అంతగా పని చేయలేకపోతున్నాను అని చెప్పి ఇంకా వంట ప్రోగ్రామ్ అయితే వాళ్ళిద్దరూ తీసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషల్ చేస్తాను అని చెప్పి వంట ప్రోగ్రామ్ అయితే తీసుకున్నారనమాట. వంట అయితే చేస్తున్నారు. అయితే నాన్ వెజ్ ఏదైనా కూడా ఈయన చాలా బాగా చేస్తారు. మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. బాగా చేస్తారనమాట. అంటే బిందు ఎట్లా అంటే దానికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి చాలా బాగా వంట చేస్తుంది. దానికి అది ఇంట్రెస్ట్ లేదనుకోండి ఏదో అట్లా చేసేస్తుంది. కానీ చెల్లి కూడా వంటలు చాలా బాగా చేస్తుంది. బిర్యానీ అది చాలా బాగా చేస్తుంది. చెల్లి వచ్చేసి హైదరాబాద్ బిర్యానీ అని చెప్పి చేసింది. చాలా బాగుంది. అండ్ కబాబ్ కాదు, పకోడీ టైప్ వేసిందనమాట. యాక్చువల్గా కబాబ్ ఏమో మా హస్బెండ్ వేస్తారు, పకోడీ టైప్ ఏమో చెల్లి వేస్తుందనమాట. ఏదో హైదరాబాద్ పకోడీ అని చెప్పి ఒకటి వేసింది, బాగుంది. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. మేము వచ్చేసి ఏంటంటే కబాబ్ వేస్తామన్నమాట. కబాబు బాగుంటుంది అది కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆమ్లెట్ వేస్తున్నారు. ఆమ్లెట్ అంతేనా, చేప సెన ఉంటుంది కదా లోపల, అది ఆమ్లెట్ అయితే వేస్తున్నారు. నాకెందుకు ఇది అంతగా పెద్దగా నాకు నచ్చదు. ఏమో అంతే, కానీ బాగుంటుంది తినటానికి. కానీ ఎందుకు అంత ఇంట్రెస్ట్గా తిన్ననమాట. ఇక్కడ వచ్చేసి మిక్స్ చేసేది దీంట్లో ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు వేసి దాన్ని నీట్గా మిక్స్ చేసి స్మాష్ చేశారనమాట. అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దాన్ని స్మాష్ చేసి ఇంకా ఆమ్లెట్ కింద వేసేస్తున్నారనమాట. ఇదేంటంటే షార్ట్ కింద అని చెప్పి షూట్ చేశారు. ఇది షూట్ చేసి నేను కదా, చెల్లి అనుకుంటా. అందుకని చెప్పి చెల్లి కొంచెం షూట్ చేయడం కుదరక అట్లా షూట్ చేసింది. ఇక్కడ వచ్చేసి కొన్ని వచ్చేసి పులుసుకి, కొన్ని వచ్చేసి ఫ్రైకి అనమాట. ఇది కొంచెం ఏంటంటే వ్లాగ్ కింద తీసాను. పర్టికులర్గా మీకు వంటనే చూపించట్లేదు, వాళ్ళ చేసే పనులు చూపిస్తున్నాను అనమాట. అంతే. పర్టికులర్గా ఇది నేను అంటే కర్రీ రెసిపీ చూపించడం కానీ ఇదేమీ చేయట్లేదు. జస్ట్ వాళ్ళు చేసే పనిని నేను షూట్ చేశాను అంతే. ఇక్కడ ఏమంటుందంటే నేను పని మనిషిని అయిపోయానండో అంటుంది. అంటే చేపల కూర కోసం ఆనియన్స్ కట్ చేస్తుంది అనమాట. చూసారా ఎంత పెద్ద పెద్ద ఆనియన్స్ కట్ చేస్తుందో. చాకు తెగట్లేదు అంటుంది. నేను చెప్పాను చాకు ఎందుకు తెగట్లేదు, తెగుతుంది అని చెప్పి చెప్తున్నానమాట. అక్కడ అలాగా డిస్కషన్ అవి జరుగుతూ ఉంటుంది. ఇంకా మేము వంట చేస్తూ ఉన్నామంటే చాలా కామెడీగా చేస్తూ, అంటే చాలా జోగీలుగా మాట్లాడుకుంటూ వంటది ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఇంకేంటంటే ఇంకా మా హస్బెండ్ వంట చేయడంలో లీనమైపోయి ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, కెమెరా యాంగిల్ చూడడం కానీ ఇలాంటివి ఏమీ చేయట్లేదు. ఇంకా ఆయన పనిలో ఆయన ఉన్నారనమాట. ఇంకా ఎప్పుడైనా ఆమ్లెట్ అట్లా తిరిగినప్పుడు ఇది తిరిగేస్తున్నాను అని చెప్తున్నారు తప్ప, నేను అంటున్నా ఒకసారి ఫేస్ ఎక్స్పీరియన్స్ కూడా అదే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా ఇవి అని చెప్పి చెప్తున్నారనమాట. చెప్తున్నారు ఇక్కడ ఫిష్ చేప సొన అట్టు అని చెప్పి చెప్తున్నారనమాట. యాక్చువల్గా వాయిస్ రికార్డ్ అంతా చేశాను, చాలా నీట్గా చేశాను. కానీ ఏమైందంటే మధ్యలో పిల్లలు కొంచెం మాట్లాడడం, ఇంకా చెల్లి వాళ్ళ పిల్లడు పూజిత్తు మ్యాక్సిమం నా వీడియోస్లో వస్తూ ఉంటాడు కదా, వాడు అల్లరి విపరీతం. ఆ ప్లేట్లు పడేయను, ఆ టీవీ సౌండ్ పెట్టేను. ఇంక చెప్తే విన్నారు కదా పిల్లలు. ఇంక జనరల్గా పిల్లలు ఉన్నప్పుడు కొంచెం సైలెంట్గా ఉండండి అంటే ఉండరు. కానీ అది ఎట్లా అంటే మా పిల్లలు కొంచెం అలవాటు వాళ్ళకి. నేను యూట్యూబ్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లేకపోతే నేను వీడియో తీసుకుంటున్నానంటే టీవీ మ్యూట్ చేయడం అట్లా చేస్తూ ఉంటారు.
కానీ వాడికి అదేమీ తెలీదు. తెలుస్తుంది వీడియో తీస్తాను, యూట్యూబ్‌లో షేర్ చేస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటా ఉంటాడు కానీ మాట్లాడకూడదు. ఇవంతా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. వాడికి తెలీదు కదా! జస్ట్ 7 ఇయర్స్ బాబు. కానీ చాలా తెలివైనడు, విపరీతమైన అల్లరనమాట. ఇంకా ఆమ్లెట్ వేశారు కదా! టేస్ట్ చూసారు. ఎలా ఉంది ఏంటంటే బాగా కుదిరింది. నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరింది. దగ్గొచ్చేస్తుందనమాట. ఇక్కడొచ్చేసి నేను ఏంటంటే ఫిష్ ఫ్రై చేశారు గదా! దాన్ని చూపిస్తున్నాను. ఏంటంటే వాళ్ళంతా మిక్స్ చేసి పెట్టేశారు. ఫిష్ ఫ్రై అయితే నేను చేస్తున్నాననమాట. అప్పుడే నేను రీల్స్ అదే శారీ రివ్యూ ఇవ్వాల్సి ఉంటే శారీ రివ్యూ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తుంటే మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేసి అండ్ ఆల్రెడీ ఫిష్‌కి మసాలా అంతా వాళ్ళు పట్టించేశారు. నేను ఫ్రై చేస్తా అని చెప్పి చేశాననమాట. ఇంకా అక్కడ నేను వీడియో అనేది ఏమి షూట్ చేయలేదు. ఆ ఘాట్ ఏదైతే ఉందో అంటే మేమేంటంటే డీప్ ఫ్రై చేయము. జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏసి ఫ్రై చేసేస్తాం. అంటే ఆయిల్ ఎక్కువేమి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎక్కువ ఆయిల్ వేయమనమాట. జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అవుతుంది. దాన్ని స్ప్రెడ్ చేస్తాము. అక్కడ మీకు డెమో కూడా చూపిస్తున్నాను చూడండి. స్ప్రెడ్ చేసేసి ఈ ఫిష్ ఏదైతే మసాలా పట్టిస్తామో దాన్ని పాన్ మీద వేసేస్తాం అనమాట. పెనం ఉంటుంది కదా! దాని మీద వేసేస్తాము. దీనికి కూడా మేము ఏం చేస్తాం ఫిష్‌కి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండ్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం నిమ్మరసం పెట్టించేసి కొంచెం జీలకర్ర పౌడర్ ఏదన్నా ఉంటే అండ్ ఇంకోటేంటంటే మెంతు పొడి ఏమన్నా ఉంటే వేస్తాము. అలా మిక్స్ చేసేసి జస్ట్ ఫ్రై చేసేస్తాం. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఇట్లా. కంటే చాలామంది ఏంటంటే డీప్ ఫ్రై చేసి అండ్ దానిపైన కార్న్ ఫ్లోర్ గానీ లేదంటే ఎగ్ అది మిక్స్ చేస్తారు కదా! మేము అసలు ఏమీ చేయము అలాగా. కొంతసేపు అలా మిక్స్ చేసిన చేపని ఏంటంటే కొంతసేపు పెడితే డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతాను. అదే డీప్ ఫ్రిడ్జ్‌లో అంటే ఫ్రిడ్జర్‌లో పెడతాను. లేదంటే జనరల్‌గా బయటే వదిలేస్తాను. ఒక 1 అవర్ అట్లా వదిలేస్తాను. 1 అవర్ తర్వాత మనం ఫ్రై చేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిష్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. మనకి చికెన్ అది టైం పడుతుంది కానీ జస్ట్ ఫిష్ అనేది 15-20 మినిట్స్‌లో ఉడికిపోతుంది. ఆ రోజు ఫ్రై గానీ, పులుసు గానీ చాలా అంటే చాలా బావుంది టేస్టు. అయితే చేపల కూర ఈ రోజు కంటే నెక్స్ట్ డేకి చాలా బావుంటుంది. అండ్ కుండలో చేసుకుంటే ఇంకా బావుంటుందండి. నేను ఆల్రెడీ చేశాను. నాకు ఫస్ట్ చేపలు కర్రీ చేసిన ఎక్స్‌పీరియన్స్ నాకు ఇప్పటికీ గుర్తనమాట. పెద్ద నార్మల్‌గా ఫస్ట్ పెళ్ళైన కొత్తలో దాక పెట్టేసి, ఆ దాకలో అన్నీ మిక్స్ చేసి పెట్టేసి, దాని నిండా నీళ్ళేసాను. దాంట్లో చేపలేమి లేవు. అన్నీ ఏమంటారు చేపలో ఉండే ముల్లులు తప్ప దాంట్లో చేప లేదనమాట. ఏకంగా పెద్ద గిన్నె పెట్టేసి, ఆ గిన్నెలో అన్నీ ఉప్పు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చేపలు, ఉప్పు, కారం, పులుపు అన్నీ మిక్స్ చేసి పెట్టేసి నీళ్ళు పోసేసేది. దాని నిండా నీళ్ళు పోసి అది మరిగేటప్పటికి చేప అంతా వాటర్‌లోనే కరిగిపోయింది. ఫస్ట్ చేపల కూర ఎక్స్‌పీరియన్స్ అనమాట అది. ఇప్పుడు బాగా చేస్తాను. ఏ వంటైనా బానే చేస్తాను. ఇది రాదు, అది కాదు అని ఏముండదు చేస్తాను. ఏంటంటే ఒక్కొక్కసారి బద్ధగించడం తప్ప వంటలైతే బానే చేస్తాను. తర్వాత తర్వాత ఇంకా అలవాటయిపోయింది. ఇవొచ్చేసి మా హస్బెండు బయట అదే వేరే వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వడానికని చెప్పి ఫిష్ ఫ్రై వేరే దాంట్లోకి తీసుకొని పట్టుకెళ్తున్నారనమాట వేరే వాళ్ళకి ఇవ్వడానికి. అండ్ ఇంకోటేంటంటే ఫిష్ అవి తీసుకొస్తారు కదంటే ఎవరో ఒకళ్ళు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం ఇక్కడ మేమున్న మదనపల్లి ఏంటంటే కొంచెం ఫిష్ ఫ్రై కానీ, కర్రీ కానీ చేసుకోవడం కొంచెం తక్కువ. చేయడం కూడా రాదు. తింటారు కానీ చేసుకోవడం రానప్పుడు టేస్ట్ మేము చేసే టేస్ట్ వేరేలా ఉంటుంది. ఎవరైనా ఏంటంటే ఏమంటారు అది సరస్సు కాదు వాగు ఉంటుంది కదా! వాగులో పట్టినప్పుడు ఎవరైనా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంక వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు మనం రిటర్న్‌గా మేమైతే ఇంకా వండి అలాగే ఏమైనా వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేస్తుంటాం అనమాట. ఇక్కడ లైటర్ వెలిగించి చెల్లి ఏదో చేస్తుంది సంథింగ్ ఇక్కడ వచ్చేసి చెల్లి ఇంకా కామెడీ అంట. అమ్మగారు చెప్పండి మీరు ఏం చెప్తే అదే చేస్తామండి మేము అని అంటుందనమాట. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ముందు చూపించాను కదా! ఫుల్‌గా గొట్రది వచ్చేస్తుందని చెప్పి కొంతసేపు ఆఫ్ చేసేసి మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ ఫ్రై అది చేస్తున్నామనమాట. ఇక్కడ జస్ట్ మాట్లాడుకుంటూ ఉంటున్నాము. అలా మాట్లాడుకుంటూ మీరు నా ఎక్స్‌ప్రెషన్ చూస్తే తెలుస్తుంది. విపరీతంగా దగ్గొచ్చేస్తుంది. ఆ రోజు అస్సలే హెల్త్ బాలేదనమాట. చాలా అంటే చాలా నీరసంగా ఉంది. పడిపోయాను. ముందు రోజు ఈవినింగ్ పడిపోతే షోల్డర్‌కి బాగా తగిలేసింది. విపరీతమైన పెయిన్ వచ్చేసింది. ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా షోల్డర్‌కి ఇదంతా బాగా పెయిన్ వచ్చి అది అప్పుడు తెలియలేదు పెయిన్ అది వచ్చింది కానీ తర్వాత బ్యాక్ సైడ్ అంతా వాసిపోయి
హ్మ్. బోన్ ఏమైనా ఫ్రాక్చర్ అయిందేమో అని కూడా డౌట్ వచ్చేసిందనమాట. దానికి కారణం ఇప్పుడు హాయ్ చెప్పాడు చూసారా? వాడే. వాటర్ ఏసేసాడు. వాటర్ ఏస్తే చూసుకోలేదు. వాటరు పిల్లలకి అన్నం తినిపించి ఆహ్, లోపలికి వంటగదిలోకి వెళ్తున్నానంతే రబేల్మని పడిపోయాను. పడిపోవడం ఒక ఎత్తయితే వాడు హడావిడి ఒక ఎత్తు. ఇక్కడ చూసారా మా హస్బెండ్ కొట్టేసి ఎళ్ళిపోయారు. ఇంక మామూలుగా లేదు కోపం నాకు. ఎందుకంటే అప్పటికి విపరీతమైన పెయిన్ వచ్చేసింది. ఒకసారేమో పుజిత్ గాడొచ్చి పెద్దమ్మ తగ్గిపోయిందని చెప్పి చెయ్యి లాగేసాడు. ఒకసారేమో చెల్లి, ఒకసారేమో ఈయన. చెప్తూనే ఉన్నాను. ఇంకా నార్మల్ తెలీదు కదా గబుక్కుమని అని చెప్పి. ఇంక ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ నేను చేపలు తినడం అది ఇది వ్లాగ్‌లో అంతా అదే ఉంటుంది. ఎందుకంటే పక్కన ఫ్రై చేస్తుంటే నేను అందుకే జనరల్‌గా వ్లాగ్ అంటే మన ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తాము ఏంటన్నది తీయాలని చెప్పి ఫిక్స్ అయ్యి తీస్తున్నాము. మేము ఇంక అట్లనే ఉంటాం. పక్కన చేస్తూ ఉంటాము. పక్కన చేసింది అలాగా టేస్ట్ చేస్తూ ఉంటాము. అంటే ఒక్కొక్కసారి మేము చేస్తే కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటాము. ఒక 2 డేస్ తింటామనమాట. అంటే సాటర్డే తినము. సండే తెచ్చుకుంటాం కాబట్టి ఇంక ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా అంటే తెచ్చుకున్నవి వెంటనే వండేసి అట్లా ఉన్న ఈవినింగ్ అట్లా స్నాక్స్ టైమ్ లాగా కొంచెం ఈవినింగ్ అది పెట్టుకుంటూ ఉంటామనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి వచ్చేసి ఇంకొక బాక్స్‌లోకి అవి తీస్తూ ఉన్నారు. టేస్ట్ అయితే ఆ రోజు చాలా అంటే చాలా బాగా కుదిరింది. నాకైతే భలే టేస్ట్ బాగా అనిపించింది. కర్రీ కూడా ఆ రోజు కంటే నెక్స్ట్ డేకి కర్రీ చాలా బాగుందనమాట. ఇంకా పక్కన ఎక్కిరిస్తూ ఉన్నాననమాట వాళ్ళని. చెల్లేమో ఇగో తింటుంది. చెల్లి యాక్చువల్‌గా నేను ముందు చెప్పాను కదా! తీసుకొని తింటంటే ఇది నాది నువ్వు తినేస్తున్నావా అది ఇది చెప్పి అంటుందనమాట. ఇంకా అట్లా వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. చాలా లెంతీ వీడియో వచ్చేసింది. ఎందుకంటే జనరల్‌గా ఏంటంటే మనం ఇంట్లో చేసే పనులు తీసినప్పుడు ఏంటంటే ఇలా లెంతీ వీడియో కిందే ఉంటుంది నాకు తెలిసి. ఇంక ఇక్కడ నేను కర్రీ అది టేస్ట్ చేస్తూ చూస్తూ ఉన్నాననమాట. అంటే కర్రీ అది ఎట్లా వచ్చింది ఏంటి అన్నది చూస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా చేపల కూరని గరిటె పెట్టి తిప్పకూడదు. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. మన అమ్మమ్మలు, నానమ్మలు ఇలానే తిప్పుతూ ఉంటారనమాట. గరిటె పెట్టి తిప్పితే విడిపోతుంది. తర్వాత నేను చేపల కూర ఎలా వండాలి ఏంటన్నది తెలుసుకున్న ప్రాసెస్‌లో ఇది ఒక స్టెప్ అనమాట చెప్పాలంటే. అంటే స్టార్టింగ్‌లో కదపొచ్చు పర్వాలేదు. అండ్ పులుసు దగ్గర పడిందా లేదా అని చూసుకోవడానికి పర్వాలేదు. కానీ రెగ్యులర్‌గా అంటే అంత మాటు తిప్పడం లాంటిదేమీ చేయకూడదనమాట. ఇక్కడ చూపిస్తున్నాను. మాది కొంచెం కారం కలర్ బానే ఉంటుంది. ఇప్పుడు నేను మొన్న వేసిన కలర్ అయితే కొంచెం కలర్ అనేది తక్కువగుంది. కానీ ఘాటు ఎక్కువగుంది. గుంటూరు మిర్చి కారం అని చెప్పి దాని గురించి. ఇంకొక పక్కన ఏంటంటే రైస్ పెట్టేసాను. ఒక పక్కన కర్రీ అనమాట. ఆల్రెడీ ఫిష్ ఫ్రై అంతా కంప్లీట్ అయిపోయింది. ఫిష్ ఫ్రై గానీ అండ్ ఆమ్లెట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇల్లంతా గజిబిజి ఇంక వంటగది మనకు మనం చేసుకుంటే ఒకటి గానీ వంటగదిలోకి ఇంకా మా హస్బెండ్ వచ్చేసారంటే అక్కడ కరివేపాకు, ఇక్కడ కొత్తిమీర ఇంకా వాళ్ళు చేయడమే గ్రేటు. ఇంకా అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనడం తప్పు కాబట్టి. కానీ నేను తిడుతూ ఉంటాను. "నువ్వు వంటగదిలోకి వచ్చావంటే అలా చేసేస్తున్నావు, ఇలా చేసేస్తున్నావు" అది ఇది. నేను ఒక పక్కన క్లీన్ అంటే నాకున్న ఒక హ్యాబిట్ చెప్తాను. ఒక పక్కన వంట చేస్తూ, ఒక పక్కన క్లీన్ చేస్తూ ఉంటాననమాట. ఇంకా హ్యాండ్ అయితే విపరీతంగా పెయిన్ రావడం వల్ల ఇంకా చూసారా? ఇంకా ఎడమ చేత్తో క్లీన్ చేస్తూ మెల్లగా క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే పాపం అప్పటి వరకు చెల్లి అది వంట చేస్తూ ఉన్నారు. ఇంక సరే పాపం ఇంకా అదేం క్లీన్ చేస్తుందిలే ఇవన్నీ అని చెప్పి ఇంక సరే నేనే మెల్లగా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాననమాట. కానీ ఏదైనా మనకి కొంచెం హెల్త్ అది బాగోకపోతే ఇంట్లో పని చేసుకోవడం అంతా కూడా అస్సలు అవ్వదు. లాస్ట్ టైం అలాగే పైన హ్మ్, పడిపోతే మెట్ల మీద నుంచి పడిపోతే అప్పుడు అలాగే లాస్ట్ ఇయర్ అదే టైంలో ఏంటంటే చాలా గట్టిగా తలకది దెబ్బ తగిలేసిందనమాట. ఆ దెబ్బ తగలడం, తల తిరగడం స్టార్ట్ అవ్వడం అదంతా లాస్ట్ ఇయరు. ఇంకా ఇయర్ మళ్ళీ ఇలా పడిపోవడం కొంచెం అప్పటి నుంచి పెయిన్ అనేది ఆల్మోస్ట్ 1 మంత్ ఏంటి 2 మంత్స్ అలా అయిపోతుంది. అయినా కూడా పెయిన్ అనేది అట్లానే ఉందనమాట. పెయిన్ అనేది విపరీతమైన పెయిన్ అట్లానే ఉండిపోయింది. ఏదైనా ఒక్కసారి దెబ్బ తగలాలే గానీ ఆ పెయిన్ అనేది తగ్గదండి అసల. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఏదైనా కొంచెం కింద పడినా కూడా బోన్స్ అవి ఫ్రాక్చర్ అయిపోవడం అవన్నీ జరుగుతున్నాయన్నమాట. ఇంకా వంట చేసిన తర్వాత సామాన్లు చూసారా ఎన్నొచ్చాయి అసల.
మామూలుగా లేవు సామాను అంతా కూడా. ఇంక ఇవన్నీ 1 బై 1 సామాను మాది క్లీన్ చేసుకుని, ఇంకా 1 బై 1 వంటగది కూడా క్లీన్ చేసుకొని, ఇంకా భోజనం అది చేయాలి. అప్పటికి లేట్ అయిపోయింది. 2:30 అట్లా అయిపోతుందనమాట అప్పటికే. ఇంక సండే అయితే చెప్పనవసరం లేదు. మార్నింగ్ చాలా లేట్‌గా లేస్తాం. లేట్‌గా టిఫిన్ తింటాము. మార్నింగ్ కూడా ఏంటంటే పెసరట్లు వేసాననమాట. అల్లం చట్నీ, పెసరట్టు అది వేసాను. ఇంకా కొంచెం ఎలాగైనా పెసరట్లు వేసుకుంటే కొంచెం కడుపు అనేది ఉబ్బరంగా ఉంటుంది కాబట్టి, ఇంకా ఆ రోజు అండ్ లేట్‌గా టిఫిన్ అది చేయడం అండ్ భోజనం కూడా లేట్ అయిపోతూ ఉంటుంది. ఇంక ఈవినింగ్ డిన్నర్ కూడా ఇంక సండే అంటే మామూలే కదండీ! అన్నీ లేట్‌గా అవుతాయి పనులు. ఎందుకంటే సండే అంటే మనం బద్ధకంగా ఉంటాము. ఇంక నార్మల్ డేస్ అనుకోండి, పిల్లల కోసమని, హస్బెండ్ కోసం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి వాళ్ళని రెడీ చేసి, క్యారేజ్ పెట్టి, స్కూల్‌కి పంపించి, ఇంక యథావిధిగా పనులనేది జరిగిపోతూ ఉంటాయి. కానీ సండే టైం ఏంటంటే ఏ పని టయానికి జరగదనమాట. అంతా లేట్‌గా ఉంటుంది. ఇక్కడ ఫైనల్‌గా చేపల కూర కూడా ఫినిష్ అయిపోతూ ఉంటుంది. అక్కడ నా పని కూడా ఫినిష్ అయిపోయిందనమాట. ఇది వచ్చేసి సరదాగా చేపలు అవి క్లీన్ చేసిన వీడియో అనమాట. ఆ వాటర్ కొంచెం తర్వాత చేసింది. నేను ఒరిజినల్ వాయిస్ పెడతాను చూడండి. ఆ పీస్ చూపించి నీట్గా పోయిందని వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ఇస్తారు అని చెప్పి సైడ్కి చూపించేసా చెప్పులే. పైన స్కిన్ మొత్తం క్లీన్ చేసి పంపిస్తారు. పైన స్కిన్ మొత్తం క్లీన్ చేసి ఇస్తారు. ఏముండదు, మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందా? రాత్రి మాట్లాడ తెలంగాణ కదా మీదే అడుగుతుంది. కాదు, మీది కోస్తాంధ్ర కదా, తెలంగాణ అడిగారు అక్కడ. అలా ఆయన వంటరాకి గంటేహెడు దీన్ని నేను ఇంటికి తీసుకొచ్చి చేపను తోమినట్టు తోమి చేపలు కూడా ఎలా నేర్పాలని చెప్తున్నాను. పాప మా సీన్ ఎంత కష్టపడుతుంటే దీనికి ఏం ఒళ్ళు పరిస్థితి ఇలా చూపించింది మాకు. ఇది 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 మీరు ఎక్కడైనా గుర్తుపడితే చీ అన్నాడు. నిమ్మకాయ చేతులు వేసుకుంటాం దాంట్లోనే పిండి ఎలాగా మళ్ళీ కామెంట్స్ చేస్తారు ఈ పిల్లకి ఏమి చేయడం రాదని. పర్వాలేదు, చేసినా పర్వాలేదు కానీ ఎందుకంటే గింజలు ఉన్నాయి చేతిలో చెయ్యి. ఓయమ్మ, కుడి చెయ్యి తెలుసు, ఎడం చెయ్యి తెలుసు, వంట చెయ్యి తెలవదే. నీ ఎంగమ్మ చేతితోటి రైట్ హ్యాండ్తో చెయ్యాలి. పిచ్చిదారి ఏం తెలుసా నీకు? ఇంకా ఏం తెలియదు, తినడం తెలుసు. నాకు తెలుసు ఆ విషయం, నీకు అదొకటే తెలుసు అని. చేపలమ్మ పిల్ల, చేపలు చేపలమ్మా చేపలు, మట్టగడుసులు, కొర్రమేళ్ళు, రవ్వ, పొలాస, బంగారమ్మ చేపలు. రావాలమ్మా, రావాలి రావాలి. నీ చేపలు చూపించు చేపలమ్మాయి. ఇదిగో అమ్మ చేపలు, ఇదిగో అమ్మ. అయ్యో ఏం చేపలమ్మ ఇయ్యి? దీని చేప ఇది పులస. ఇది పులస అంటే చొప్పించి కొడతారు మనల్ని కానీ కొంచెం చింతపండు పులిపేస్తే పులస. అదే ఈ తెలివితేటలకేం తక్కువ లేదు మనకి. ఇది మీరే చెప్పండి, ఇది పులస? కామెంట్ చేసేయండి.